సరే ముందుగా మీడియా వారికి క్షమాపణలు చెప్తున్నాము. ఎందుకంటే ఇది తెలిసి చేసిన చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. సో మొత్తం మేమంతా తిరిగి దాదాపు 1.5 hours లేట్గా రావాల్సి వచ్చింది. ప్లస్ వచ్చిన దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అట్లా ఇట్లా, అందుకని ముందు మీకు సారీ చెప్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా నెల్లూరు. నాకు ఫ్రెండ్స్ అందరూ తిరుపతిలోనే ఉండేవాళ్ళు. నేను ఇంటర్ దగ్గర నుంచి నా ఆల్మోస్ట్ నాకు నెల్లూరు తర్వాత హోమ్ టౌన్ లాగా తిరుపతి అనేది అంతా ఇక్కడే గడిచేది నాకు. థ్యాంక్స్ అలాట్. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాలు అంటే ఒక 10 ఏరియాల్లో కంటిన్యూస్ నాన్ స్టాప్ హౌస్ఫుల్స్ పడుతున్న వాటిలో తిరుపతి ఫస్ట్ ప్లేస్ ఉంది. యాక్చువల్లీ ఇంత బాగా మా బేబీ సినిమాని ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మిగతా విషయాలు మా టీం మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంతసేపు వెయిట్ చేసిండ్రు మాకు. తిరుపతి అందరికీ కూడా చాలా స్పెషల్ ప్లేస్ అండ్ నాకు ఇది చాలా స్పెషల్ టీం. వీళ్ళతోటి ఇక్కడ రావటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే ఒక థియేటర్ విజిట్ చేసినాం ఫుల్. ఇంకా సెకండ్ వీకెండ్ కూడా ఫుల్స్ పడుతున్నాయి. చాలామంది 5th time 6th time కూడా చూస్తున్నారు. సో ఇప్పుడు అర్థమవుతుంది మేము ఎంత మంచి సినిమా చేసినాం అనేది. అండ్ సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఇన్ తిరుపతి, మీడియాకి, ఆడియన్స్కి, తెలుగు సినిమా లవర్స్కి అందరికీ కూడా బిగ్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు విరాజ్ అశ్విన్. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వెయిట్ చేసి కవర్ చేస్తున్నందుకు. ఇందాకే సంధ్యా థియేటర్కి వెళ్ళొచ్చాము. అందరూ సినిమా ఎన్నిసార్లు చూసారు అని అడిగితే 3-4 times అని చెప్తూ ఉన్నారు. అది వినండి చాలా సంతోషంగా అనిపించింది. అండ్ నేను నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే పెరిగాను. సో ఎప్పుడు తిరుపతికి దేవుడి కోసం చూడడానికి వచ్చేవాళ్ళం. రేపు దర్శనానికి వెళ్ళబోతున్నాం. ఈ సందర్భంగా మా టీంతో వచ్చి ఇలాగ మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మా సినిమా మీద థ్యాంక్ యూ. పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నా పేరు వైష్ణవి. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ మీకు ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయ్యి ఉంటే. మేము ఇందాకే ఒక సంధ్యా థియేటర్కి పోయేసి వచ్చినాము. అసలు రెస్పాన్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. తిరుపతి పర్సనల్గా నా ఫేవరెట్ ప్లేస్. ఈసారి మా బేబీ టీం అందరితో కలిసి ఇక్కడికి రావడం ఇంకా స్పెషల్ ఫీలింగ్ ఉంది. ఆడియన్స్కి, సినిమా లవర్స్కి, తిరుపతి వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఈరోజు మా బేబీ సినిమా ఇంత పెద్ద పేరు సక్సెస్ అందుకుంది అని అంటే మీ అందరి వల్లే. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్పాలని ఉంది. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసినందుకు చాలా గర్వపడుతున్నాం మేమందరం. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే అందులో పర్టికులర్గా నెగిటివ్ అనేది ఏం లేదు కదండి. అంటే మనం కూడా మన రియల్ లైఫ్లో మనం అన్ని పాజిటివ్లే చేస్తాము అని ఏం లేదు. మనకు కూడా నెగిటివ్ సిచ్యువేషన్స్ బట్టి మనం నెగిటివ్ ట్రాక్లో పోతామా, పాజిటివ్ ట్రాక్లో పోతామా అని సిచ్యువేషన్స్ డిసైడ్ చేస్తే మనకి లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో నెగిటివ్స్ పాజిటివ్స్ రెండూ ఉంటాయి. అది బ్యాలెన్స్ చేసుకోవడమే లైఫ్. అదే బేబీలో కూడా ఉందండి. అంటే ఏ యాక్టర్కైనా కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తారు సార్. అలాంటి ఆపర్చునిటీ నాకు వస్తే నేను చాలా హ్యాపీగా, చాలా గర్వంగా ఫీల్ అయ్యి నేను చేసిన. అసలు చాలా హ్యాపీ నాకు ఈ ఆపర్చునిటీ రావడం. థ్యాంక్ యూ సార్. హలో తిరుపతి. మన తిరుపతిలో ఫర్ ద ఫస్ట్ టైం
24 షో